ఇరాన్ అంతు చూడకపోతే యుద్ధం తేలదు. లేదా ఇరాన్ దిగిరాకపోతే యుద్ధం తేలదు. ఇరాన్ పాలకులని మార్చి తీరాలి. లేదా ఇరాన్ అంతం చూడాలి. ప్రపంచం ప్రశాంతంగా ఉండాలంటే తప్పదు. ఇరాన్‌ని సమర్థించే వాళ్ళు ఇరాన్‌కు ఉండొచ్చు కాక. కానీ హార్ముజ్ జలసంధిని దిగ్బంధించడం ద్వారా ఇరాన్ ప్రపంచాన్ని ఇరకాటంలో పెడుతుంది. మనందరం కలిసి ఒత్తిడి చేసి అమెరికా మీదన ఇరాన్‌ని కంట్రోల్ చేయాలంట. మరి అమెరికా మన మీద దాడులకు దిగితే అప్పుడు ఇరాన్ వచ్చి కాపాడుతదా? ఇక్కడ అమెరికా వాడు చేసింది రైటా రాంగ్ అంటే ఇరాన్ వాడు చేసింది రైట్ కాదు, రాంగే. అమెరికా వాడు చేసింది రైట్ కాదు, రాంగే. మీ ఇద్దరు కొట్టుకు సచ్చేటప్పుడు మధ్యలో మేమందరం ఎందుకు చావాలి అనేటటువంటి ఓ తెగింపు ప్రపంచానికి లేకపోవడం వీళ్ళ అదృష్టం. ప్రస్తుతానికి కావాల్సింది ఇందులో మతం కాదు, కులం కాదు, వర్ణం కాదు, వర్గం కాదు. ఇరాన్ కట్టడి కావాల్సిందే. ఇరాన్ ఒక మతోన్మాద దేశం. అది ప్రపంచవ్యాప్తంగా ఉన్న కాఫీర్లు అంటే ఇస్లాం మతాన్ని నమ్మని వాళ్ళందరూ కాఫీర్లు అంటూ దాన్ని నాశనం చేయాలని కోరుకుంటుంది. అందుకోసం మొదట ప్రయోగం ఇజ్రాయెల్ మీద, ఆ తర్వాత ప్రయోగం ప్రపంచంలో అందరి మీద. ఇంకోటి స్వమతంలోనే ఉన్నటువంటి ఏది ఇతర ముస్లింలు కూడా అంగీకరించని దేశం. అందుకని గల్ఫ్ దేశాల మీద కూడా దాడి చేసిన రాక్షస దేశం. అట్లాంటి దాని అంతం కాకుండా ప్రపంచానికి శాంతి అసాధ్యం అనుకుంటున్నాను.